విశాఖలో రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించారు. అయితే జోన్ ఏర్పాటుకు ఎంత సమయం పడుతుంది? విశాఖ వాసులు ఏమంటున్నారు? గత ప్రభుత్వం ఎందుకు దీన్ని ఆలస్యం చేసింది? రాష్ట్రంలో కూటమి సర్కార్ వచ్చాక పరిస్థితి ఎలా మారింది? వాచ్ దిస్ రిపోర్ట్. విశాఖ వేదికగా రైల్వే జోన్ ఉత్తరాంధ్ర ప్రజల సుదీర్ఘమైన కల. దీనికోసం ఎన్నో ఏళ్ల నుంచి పోరాటాలు, ఉద్యమాలు చేస్తూనే ఉన్నారు. స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీయే విశాఖ వచ్చి ఈ నగరం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తానని 2019లో ప్రకటించారు. దీని ప్రధాన కార్యాలయం విశాఖలో నిర్మించడానికి గత బడ్జెట్లో 107 కోట్లు కేటాయించింది. అందులో 10 కోట్లు ప్రాథమికంగా విడుదల చేసింది. కార్యాలయం నిర్మాణానికి 53 ఎకరాలను ముడుసర్లోవ ప్రాంతంలో ఇస్తామని అప్పటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం హామీనిచ్చింది. కానీ ఇంతవరకు ఇవ్వలేదు. అయితే రాష్ట్ర ప్రభుత్వం భూములు ఇవ్వకపోవడం వల్లే జోన్ పనులు ప్రారంభించలేకపోతున్నామని రైల్వే మంత్రి గత ఏడాది పార్లమెంట్ సాక్షిగా చెప్పారు. గత డిసెంబర్లోనూ మంత్రి అశ్విని వైష్ణవ్ విశాఖ వచ్చినప్పుడు స్వయంగా చెప్పారు. ప్రభుత్వం వారం రోజుల్లో భూమి ఇస్తే ఆ మరుసటి రోజే నిర్మాణాలకు శంకుస్థాపన చేస్తామని ఆయన ప్రకటించారు. దీనిపైన రాజకీయంగా బీజేపీ, వైసీపీ మధ్య రాజకీయ దుమారమే రేగింది. చివరకు టీ కప్పులో తుఫానులా సమసిపోయింది. గతంలో జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు విశాఖ రాజధాని అంటూ హడావుడి చేశారే గాని రైల్వే జోన్ పై ఏ మాత్రం శ్రద్ధ చూపలేదు. జోన్ కు అవసరమైన భూముల్ని అప్పగించడం అప్పటి జగన్ ప్రభుత్వానికి ఏమాత్రం ఇష్టం లేదు. విశాఖలో వేలాది ఎకరాల్లో భూదందాలు చేసిన జగన్ ప్రభుత్వానికి ప్రజల అవసరాల కోసం రైల్వేకు భూముల్ని ఇవ్వడానికి మాత్రం మనసొప్పలేదు. ఉత్తరాంధ్ర వాసులపై ఏదో ప్రేమ ఉన్నట్లు మాట్లాడితే మన రాజధాని విశాఖ అంటూ పలుసార్లు ప్రకటించుకున్నారు. అయితే ఇప్పుడు బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి ఏర్పడి ఎన్నికల్లో భారీ విజయం సాధించాయి. రైల్వే జోన్ వ్యవహారం చకచకా కదులుతోంది. అదే రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుందని, స్థలానికి సంబంధించిన సమస్యను పరిష్కరించిందని, త్వరలోనే జోన్ ప్రారంభిస్తామని ప్రకటించారు. అయితే ఎప్పటి నుంచి ప్రారంభిస్తారన్న విషయం డేట్ చెప్పలేదు. అందుకే విశాఖ ప్రజలు, ప్రజా సంఘాలు క్లారిటీ కోరుతున్నారు. గత ప్రభుత్వం రైల్వే జోన్ కు సహకరించడం లేదని కేంద్రం ఆరోపించగానే హడావుడిగా ముడుసర్లోవ ప్రాంతంలో భూముల్ని ఇస్తామని చెప్పింది. అయితే ముడుసర్లోవ ప్రాంతంలోని భూముల్లో గతంలో కృష్ణాపురంలోని గిరిజనులకు పట్టాలు ఇచ్చారు. వారి సాగులోనే ఆ భూములు ఉన్నాయి. మరోవైపు అవే భూములను గతంలో కలెక్టర్ యువరాజు ఉన్న సమయంలో వాటర్ క్యాచ్మెంట్ ఏరియా గుర్తిస్తూ గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చారు. అక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టడానికి వీలు లేదు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఆ రైతులకు ఎలాంటి పరిహారం చెల్లించకుండా భూములు బలవంతంగా స్వాధీనం చేసుకుంది. దీనితో వారు కోర్టును ఆశ్రయించారు. అటువైపు ఎవరు వెళ్లినా రైతులు గగ్గోలు పెడుతున్నారు, గొడవలకు వస్తున్నారు. ఆ భూములను రైల్వేకు కేటాయించి ఇచ్చేశామని జీవీఎంసీ అధికారులు చెప్పారు. అయితే అది వాటర్ బాడీ ఏరియా కాబట్టి నిర్మాణాలకు భవిష్యత్తులో ఇబ్బంది అని కూడా రైల్వే అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఒక్క అడుగు కూడా పడలేదు. మరి ఇప్పుడు కేంద్ర రైల్వే మంత్రి రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని చెప్పడం ఆనందంగా ఉందని, రైల్వే రావాలని తాము కోరుకుంటున్నామని విశాఖ వాసులు అంటున్నారు. అయితే వారు నిర్మాణం చేస్తామంటున్న ప్రదేశం ముడుసర్లలోనివే అయితే మళ్లీ వివాదాలు వస్తాయని, కాబట్టి రైల్వే శాఖ ఆధ్వర్యంలో నగరంలో రైల్వే స్టేషన్ పక్కనే చాలా స్థలం ఉందని, వాటిలో నిర్మాణాలు చేస్తే అన్ని విధాలుగా బాగుంటుందంటున్నారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఇమీడియట్గా దీన్ని రైల్వే జోన్ని పట్టాలు ఎక్కించేస్తామని చెప్పేసి పెద్ద ఎత్తున నన్ను ప్రకటించారు. ఇది సంతోషకరం. రైల్వే జోన్ విశాఖపట్నం ఇవ్వడం అనేది ఆనందదాయకం. విశాఖపట్నం రైల్వే జోను బిల్డింగ్లకి ఎక్కడో దూరం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వైర్లెస్ కాలనీలో క్వార్టర్స్ అన్నీ పడిపోతున్నాయి. ఇప్పుడు మన ఏదైతే రైల్వే స్టేషన్ ఎదుర్కొంటా ఉన్నటువంటి భూములు ఏవైతే ఉన్నాయో ఆ క్వార్టర్స్ అన్నీ రెనోవేషన్ చేయాలి. ఆ క్వార్టర్స్ని పాత క్వార్టర్స్ అవన్నీ శిథిలావస్థకు వచ్చేసాయి. దాన్ని అపార్ట్మెంట్స్ టైప్లో మల్టీ స్టోర్ బిల్డింగ్ కట్టినట్టయితే చాలా ఎకరాలు, ఎంతకంటే ఎక్కువ భూమి మన సంగం సత్త దగ్గర మొదలు పెడితే రైల్వే స్టేషన్ వరకు మొత్తం రైల్వే తాలూకా భూమే ఉంది. అటు తాడ్చెట్లపాలెం వరకు మొత్తం రైల్వే స్టేషన్, రైల్వేకి సంబంధించిన భూములు ఉన్నాయి. ఏమైనా చిత్తశుద్ధి కనుక
ప్రదర్శించాలి. చిత్తశుద్ధిగా రైల్వే జోన్ ఏర్పాటు చేయడం కోసం రైల్వే జోన్కి అవసరమైన భూములు, నిధులు అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. దానికి అవసరమైన పూర్తి సహాయ సహకారాలు మన రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంకి రైల్వే జోన్ ఇస్తున్నారు, కానీ పనికిరాని భూమి ఇస్తున్నారా, పనికొచ్చే భూమి ఇస్తున్నారా అనేది ఇప్పుడు మేము అడుగుతున్నాం. ఎందుకంటే సాధారణ పౌరుడిగా గతంలో ఏదైతే మీరు ఆ భూమిని పనికిరాదన్నారో ఇప్పుడు అది పనికొస్తుందో లేదో మాకు కూడా తెలియదు. ఇప్పుడు రైల్వే స్టేషన్కి ఆనుకున్నటువంటి భూమిని కానీ ఇస్తే ప్రజలు ఎంతో ఆనందపడతారు, చాలా హ్యాపీగా కూడా ఉంటుంది. రైల్వే జోన్ రావడం అనేది మాకు కూడా చాలా ఆనందకరం. ఎందుకంటే ఇప్పటికే చాలా ఉపాధి అనేది కోల్పోయాం. రైల్వే జోన్ వస్తే మాకు కూడా చాలా సంతోషంగా ఉంటుందని నేను అభిప్రాయం తెలియజేస్తాను. గతంలోనూ రైల్వే జోన్ ప్రకటించారు, నిధులు 10 కోట్లు అని చెప్పారు. కానీ ఇప్పటి వరకు చిల్లి గవ్వ వచ్చింది లేదు. బడ్జెట్ ప్రత్యేకంగా కేటాయింపులు చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. పైగా వాల్తేర్ డివిజన్ తో కూడిన రైల్వే జోన్ కావాలని డిమాండ్ చేశారు. గతంలో దీనిపైన మాట్లాడలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఈ విషయంపై కూడా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉందని కోరుతున్నారు. ఇప్పుడు రైల్వే జోన్ పై అభ్యంతరాలు లేవంటున్నారు. నిర్మాణాలు ఎక్కడా, వాల్తేర్ డివిజన్ తో కూడిన జోన్ ఉంటుందా లేదా స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందంటున్నారు. కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ కూటమి ప్రభుత్వం ఉండటంతో ఇటీవలే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అధికారుల మధ్య చర్చలు సానుకూలంగా జరిగాయని రైల్వే మంత్రి చెప్పారు. అందుకే జోన్ కు అన్ని అడ్డంకులు తొలగిపోయినట్లే. రైల్వే శాఖకు 53 ఎకరాల భూమిని రాష్ట్రం అప్పగించాల్సి ఉంది. వైజాగ్ రైల్వే స్టేషన్ కు ఆనుకునే భూముల్ని ఇస్తే ఎటువంటి సమస్య ఉండబోదు. రాష్ట్రంలోని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం జోన్ పై చిత్తశుద్ధితో వ్యవహరిస్తుంది. జోన్ వస్తే ప్రత్యేక రైళ్ల సంఖ్య పెరగడంతో పాటు స్థానికులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఉత్తరాంధ్ర వాసుల ఎన్నో ఏళ్ల కల ఈ రైల్వే జోన్ ప్రకటించిన ఇప్పటికీ మాటలు కోటలు దాటుతున్నాయి, కానీ పనులు మాత్రం చేతులు దాటడం లేదు. గత వైసీపీ హయాంలో భూ కేటాయింపు వివాదమే పెద్ద దుమారం రేగింది. ఇప్పుడు అన్నింటికీ కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందంటూ కేంద్ర మంత్రి స్వయంగా చెప్పిన పనులు ఎప్పుడు జరుగుతాయి, ఎక్కడ జరుగుతాయి? సో గతంలో ఉన్నటువంటి భూమిలోనే చేస్తారా, మార్పులు వస్తాయా? ఇలాంటి విషయాలపైన క్లారిటీ ఇవ్వాలి. అంతేకాదు వాల్తేర్ డివిజన్తో కూడిన రైల్వే జోన్ కావాలంటూ ఉత్తరాంధ్ర వాసులు కోరుతున్నారు. మరేం చేస్తారో చూడాల్సినటువంటి అవసరం ఉంది. వీడియో జర్నలిస్ట్ విజయ్తో నాయుడు, విశాఖపట్నం నుండి.